సందర్భంలో సమర్పించిన కానుక. మదర్ మానవాడికై చేసిన ప్రార్థన దైవం ప్రసాదించిన వారు. సావిత్రి మృత్యువును జయించింది, రూపాంతరీకరించడం ద్వారా జయించింది. ఆమె అతన్ని అంతం చేయలేదు. తన ఉపకరణంగా కొంతకాలం మనుగడ సాగించమని ఆనతినిచ్చింది. తదుపరి మృత్యుముసుకు తొలగించుకొని అవాంగ్మత్స గోచరునిగా దర్శనమిచ్చిన పరాత్పరుడు తన లోకంలోనికి సావిత్రిని ఆహ్వానిస్తాడు. సత్యవంతుడు ఎలాగా దేహాన్ని విడిచేశాడు కనుక నీవు దేహాన్ని భూమిని విడిచి సత్యవంతునితో స్వర్గసీమల్లో విహరించమని ఆహ్వానించాడు. అందుకు ఆమె ఇచ్చిన సమాధానం, ఎర్త్ ఈజ్ ది chosen place of mightiest souls. Earth is the heroic spirit's battlefield. The poet whether the Atman shapes his works. Thy servitude on earth are greater, King, than all the glorious liberties of heaven. Let not the inconscient gulf swallow man's race. ప్రపంచం బలసంపన్న అంతరాత్మను ఎంచుకున్న ప్రదేశం పృథ్వీ. వీరోచిత ఆధ్యాత్మ యుద్ధక్షేత్రం పృథ్వీ. అది కమ్మరి తన వస్తువులను రూపొందించు కర్మాగారం. అది స్వర్గమందరి వైభవోపేత స్వేచ్ఛలన్నింటికన్నా పృథ్వీపై నీ సేవలు మహనీయమైనవి ప్రభు. స్వర్గమందరి వైభవోపేత స్వేచ్ఛలన్నింటికన్నా పృథ్వీపై నీ సేవలు మహనీయమైనవి ప్రభు. నిశ్చేతన అఘాతం మానవ జాతిని ఇంగివేయకుండా ఉండుగాక. ఇన్ మ్యాన్ ది స్పిరిట్ ఆఫ్ ఇమ్మోర్టల్ లవ్ స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్స్ అవుట్ ఆఫ్ ఎంబ్రేస్డ్ మ్యాన్ కైండ్. నాలోని అమర ప్రేమతత్వము మానవాలను ఆలింగనం ఉంచుకొని తన బాహువు సాచింది. Imperfect is the joy not shared by all. My spirit liberty I ask for all. సర్వులచే పంచుకొనబడిన ఆనందం అపరిపూర్ణం. నా ఆధ్యాత్మిక స్వేచ్ఛను అందరికీ అడుగుతున్నాను. I keep my will to save the world and man. I sacrifice not earth to happier worlds. ప్రపంచాన్ని మనిషిని రక్షించడానికి సంకల్పించాను. సుఖతర లోకాల కోసం భూమిని త్యాగం చేయలేను. Thy peace, O Lord, a boon within to keep for the magnificent soul of man on earth. ఓ ప్రభు, నీవు ప్రసాదించిన శాంతి తప్పక పతనం చేసుకోవాలి. అది భూమిపై ఉన్న అద్భుత మానవాంత ది ఎనర్జీ లాడ్ టు సీజ్ అండ్ ఉమెన్ అండ్ మ్యాన్ టు టేక్ ఆల్ థింగ్స్ అండ్ creatures in their grief and gather them into a mother's arms. విషాదంలో మునిగి ఉన్న సమస్త చరాచరము స్వీకరించి వాటినన్నింటినీ మాతృహస్తంలో పొదిగి పట్టుకున్న స్త్రీ పురుషులందరినీ చేజిక్కించుకున్న నీ శక్తి నాకు అవసరం. దై ఎంబ్రైస్, దై జాయ్, దై మ్యాజిక్ flowing wanted of love, they sweet give to me for the earth and man. నీ కవ్వలి, నీ సంతసం, నీ ప్రేమ మహిమాన్విత జలధారలను, నీ మాధుర్యాన్ని భూ కోసం మనుషుల కోసం నాకు ప్రసాదించు.
అని సావిత్రి పాత్ర ద్వారా మదర్ మన కోసం ప్రార్థించింది. పరమాత్మ నుండి ఆమె ప్రతిదాన్ని మన కోసం, భూమి కోసం, భూమిపైన ఉన్న సకల చరాచరముల కోసం ప్రార్థించింది. తన కోసం ఆమె ఏమీ కోరుకోలేదు. Herself and all she had lent to man. తన ఆత్మను తానేమే ఉన్నదో దాన్నంతను ఆమె మానవులకు ఇచ్చేసింది. ఆశ్రమంలోని మదర్ కూడా ఆమెను దర్శించడానికి ఎవరు వెళ్ళినా ఒట్టి చేతితో పంపేవారు కాదు. ఏదో ఒకటి ఇస్తూనే ఉండేవారు. ఇవ్వటమే తన పని అన్నట్టు ఇస్తూనే ఉండేవారు. అది పుష్పం కావచ్చు, పల్లీలు కావచ్చు, టోఫీలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, వస్తువులు కావచ్చు. అవేవి కాకపోతే ఆధ్యాత్మిక అనుభవం కావచ్చు, ఆధ్యాత్మిక శక్తి కావచ్చు, ఆశీస్సులు కావచ్చు, ఏదో ఒకటి చెదరని చిరునవ్వులతో ఇస్తూనే ఉండేవారు. మనకి ఇవ్వటానికి ఆమె భూమి మీదకు వచ్చారు. స్వర్గాన్ని భూమికి ఇవ్వటానికి, స్వర్గం భూమిగా తయారు చేయటానికి, మానవ జీవితాన్ని దివ్య జీవనంగా మార్చడానికి, మానవ చేతను దివ్య చేతనంగా రూపాంతరం చేయటానికి, వీటన్నిటినీ పరాకాష్ఠగా మానవ దేహాన్ని దివ్యదేహంగా రూపొందించడానికి వారు వచ్చారు. పరాత్పరిని అర్థించారు. అందుకు పరాత్పరిని సమాధానం, ఎర్త్ షల్ బి మై వర్క్ ఛాంబర్ అండ్ మై హౌస్, మై గార్డెన్ ఆఫ్ లైఫ్ టు ప్లాంట్ ఏ సీడ్ డివైన్. పృథ్వీ నేను చేసే చోటు నా ఇల్లు, ఒక దివ్య బీజాన్ని నాటుదగు నా జీవన బృందావనం అంటూ భూమిని పునీతం చేస్తూ తన వరాలను వర్షింప చేయటం మొదలుపెట్టాడు. ఇవి సావిత్రి కావ్యంలో 699 నుండి 711 వరకు గల దాదాపు 430 చరణాలలో దర్శనమిస్తాయి. వీటన్నింటినీ పొందే అర్హతను సంపాదించుకోవటం మన వంతుగా మనం చేయవలసిన పని. అదేమిటంటే, బట్ ఫస్ట్ హై ట్రూత్ మస్ట్ సెట్ హెడ్ ఫీట్ ఆన్ ఎర్త్ and man aspire to the eternal life, and all his members feel the Spirit's truth, and all his life obey an inner force. మొదట ఉన్నత సత్యం, అతి మాంసం భూమిపై తన పాదం మోపాలి. మనిషి శాశ్వతమైన వెలుగుపై ఆకాంక్షించాలి. అతని అంగాంగాలన్నీ పరమ ఆధ్యాత్మ స్పర్శానుభూతిని చెందాలి. అతని జీవనమంతా ఒక అంతరిక దివ్య క్రియాశక్తికి విజయం కావాలి. ఉన్నత సత్యం అతి మనస్సు రూపంలో ఇప్పటికే తన భావం భూమిపై మోపింది. శాశ్వత వెలుగు కోసం కాంక్షించే వైపు అతనిపై ఒత్తిడి జరుగుతుంది. మిగిలిన 2 షరతులు కాలక్రమంలో మనిషికి నెరవేర్చక తప్పని స్థితి ఏర్పడుతుంది. Although has asked, I give to earth and man, O sunward, thou shalt raise the earth soul to life and bring down God into the lives of man. భూమి కోసం, మనిషి కోసం నీవు అడిగినంత ఇస్తాను. సత్యవాకు పృథ్వీ అంతరాత్మను దివ్య వెలుగు అయి ఉద్ధరించగలవు. మనుషుల జీవితంలోనికి భగవంతుని కొనతేయగలవు. పరాత్పరుడు అనుగ్రహించిన వరాలన్నీ కూడా కాలక్రమంలో తప్పక వాస్తవం అవుతాయి. మన పవిత్ర గ్రంథాలలో ఇందుకు సంబంధించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. అటువంటి వాటిలో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. వాటిని పొంది సద్వినియోగం చేసుకోగల వాటిని మనల్ని మనం తయారు చేసుకోవటానికి మనం ఇప్పుడు వాటిని ఒకసారి పరిశీలిద్దాం. ది incarnate Jew power shall open God's door. Eternal supermind touch earthly time. అవతరించిన దివ్య శక్తి భగవంతుని ద్వారాన్ని తప్పక తెలుస్తుంది. శాశ్వతమైన అతి మనస్సు పృథ్వీ కాలాన్ని స్పర్శిస్తుంది. ఈ వాక్యాన్ని శ్రీ అరవింద్ర వారి దేహం నుండి ఉపసంహరించుకొనక పూర్వం రాశారు.
ఈ అతిమానస అవతరణ 1956 ఫిబ్రవరి 29 సాయంత్రం ఆధ్యాత్మిక వాస్తవం అయింది. ఈ ఒక ఉదాహరణ చాలు. పరాత్ముడు అనుగ్రహించిన వరాలు గాడ్ ట్రాన్స్ఫరింగ్ ఓవర్లో భగవంతుని రూపమార్పిడి గడిలో తప్పక వాస్తవం అవుతాయని చెప్పడానికి. ది సూపర్ మ్యాన్ షాల్ మేక్ ఇన్ మోర్టల్ మ్యాన్ అండ్ మేనిఫెస్ట్ ది హిడెన్ డెమి గాడ్ ఆర్ గ్రో ఇన్ టు ది God life and God force, revealing the secret deity in the cave. మృత్యు మనిషిలో మానవాతీతుని మేల్కొంచి దాగి ఉన్న దివ్య పురుషుని అవ్యక్తం అందించి లేక చైతన్యమందున్న రహస్యాది దేవతను వెల్లడి చేస్తూ భగవంతుని తేజంలోనికి భగవంతుని క్రియాశక్తిలోనికి ఎదుగుతాడు. ది సూపర్మ్యాన్ షల్ బి హిజ్ nature's form, the eternal truth shall mold his thoughts and acts, the eternal truth shall be his light and guide. అతి మనస్సు మానవుని స్వభావం మూలమవుతుంది. అతనిలో ఆలోచనను చర్యలను శాశ్వతని సత్యంగా రూపుదిద్దుతుంది. అతనికి వెలుగు దారి చూపుతున్నది శాశ్వత సత్యమే అవుతుంది. On nature's luminous tops, on the spirit's ground, the Superman shall reign as king of life. ప్రకృతి ప్రకాశమయ శిఖరాలపై పరమాత్మ క్షేత్రంపై జీవిత రారాజుగా మానవాతీతుడు గద్దెనెక్కుతాడు. ఈవెన్ ది బాడీ షల్ రిమెంబర్ గాడ్, నేచర్ షల్ draw back from mortality. All earth shall be the spirit's manifest home. దేహం సైతం భగవంతుని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటుంది. మృతతత్వం నుండి ప్రకృతి వెనుక్కు తగ్గుతుంది. భూమి సమస్తం పరమాత్మకు అవ్యక్తం ఆవాసనం అవుతుంది. ది స్పిరిట్ ఐస్ షల్ లుక్ టు నేచర్స్ ఐస్. The spirit's force shall occupy nature's force. ప్రకృతి కళ్ళ ద్వారా పరమాత్మను చూచు ప్రకృతి క్రియాశక్తిని పరమాత్మ క్రియాశక్తి ఆక్రమించు. This world shall be God visible guardian house. The earth shall be a field and a camp of God. ఈ ప్రపంచ భగవంతుని దృగ్గోచర బృందావన వాసమవును. భూమి భగవంతుని క్షేత్రము విడిది అవుతుంది. ఈవెన్ దేర్ షల్ కమ్ యాజ్ ఎ హై క్రౌన్ ఆఫ్ ఆల్ ది ఎండ్ ఆఫ్ డెత్, ది డెత్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సమస్తములకు మహోన్నత మొగటములుగా మృత్యువునకు ముగింపు, అవిద్యకు మరణము ప్రాప్తించు. అండ్ ట్రూత్ షల్ బి ఎ సన్ ఆఫ్ నేచర్స్ హెడ్, అండ్ truth shall be the guider of nature's steps, and truth shall gaze out of a nether deep. ప్రకృతి స్థలంపై పరమసత్యము సూర్యుడే. ప్రకృతి అడుగులకు పరమసత్యము మార్గనిర్దేశము చేయు. తన నిమ్న లోతుల నుండి పరమసత్యము దృష్టిని సారించు. Mere men into spiritual beings grow. The truth shall be the leader of their lives. Truth shall dictate their thought and speech and act. కేవలం మనుషులు ఆధ్యాత్మిక జీవులుగా ఎదుగుతురు. వారి జీవితాలను పరమ సత్యం నడుపుతుంది. వారి భావనను, భాషను, కర్మను పరమసత్యమే నిర్దేశిస్తుంది. నేచర్ షల్ లివ్ టు మేనిఫెస్ట్ సేక్రెడ్ గాడ్. The spirit shall take up the human clay. The earthly life become the life divine. రహస్య భగవంతుని అవ్యక్తం చేయుటకై ప్రకృతి జీవిస్తుంది. మానవ క్రీడను పరమాత్మ స్వీకరిస్తాడు. ఈ భూమి జీవనం దివ్య జీవనం అవుతుంది. సావిత్రి ద్వారా ఈ పృథ్వీ గంగిన మహోన్నత వైభవాన్ని మనందరం సవ్యంగా ఉపయోగించగలిగేటట్లు
మదరు శ్రీ అరవిందరు అనుగ్రహించెదరుగాక. స్వస్తి. మౌనం శ్రీ కేవీ రావు గారు. శ్రీ మాతా అరవిందాయ శరణం.